నాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. అడ్డదారి తొక్కాలన్నా కూడా మరీ ఇంతకు దిగజారిపోయి డబ్బులు కట్టేసి అన్ని రకాల ఫ్రాడ్స్ చేయొచ్చు, అన్ని రకాల ఫ్రాడ్స్ చేస్తున్నారు. నిజంగా అమెరికాలో సెటిల్ కావటం కోసం ఫ్రాడ్స్టర్స్ ఈజీగా దొరికిపోతారు. ఎప్పుడైనా కానీ షార్ట్ కట్ అనేది షార్ట్గా కట్ అయిపోతుంది. దీన్ని మనోళ్ళు ఏంటంటే దొడ్డిదారిలో పోయేసి డబ్బులు కట్టేసేసి ఏముందండి గ్రీన్ కార్డు కోసం 20,000 ఇప్పుడు ఎవడన్నా ఒక్కడు దొరికాను అనుకోండి, ఆబ్వియస్గా వాటి ద్వారా ఒక ఏజెన్సీ దొరుకుతుంది. ఒక చిన్న ఫ్రాడ్ అనేది బయటపడింది. చిన్నది కాదు, పెద్దది. అందరికి నమస్కారం అండి, బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. నాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. యాక్చువల్గా నా యూట్యూబ్ వీడియోలు అన్నీ బాగున్నాయని చెప్పేసి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. దాన్ని బట్టి ఇప్పుడు నేను గ్రీన్ కార్డ్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. షాక్ అయ్యారా? ఓకే, అంత సీన్ లేదులే. కానీ మనకి ప్రజెంట్ రన్నింగ్ ట్రెండ్ ఏంటంటే యుఎస్సిఐఎస్ వాళ్ళు ఒక్కొక్కళ్ళ చిట్ట తవ్వుకుంటూ వస్తుంటే కొత్తగా ఒక చిన్న ఫ్రాడ్ అనేది బయటపడింది. చిన్నది కాదు, పెద్దది. ఏంటి అంటే గ్రీన్ కార్డ్స్, దొంగ అవార్డ్స్ తీసుకొని గ్రీన్ కార్డ్స్ అప్లై చేశారని చెప్పేసి నేను రెడిట్లో ఒక పోస్ట్ చదివా. మీకు ఇక్కడ మెన్షన్ చేస్తా. మీకు లింక్ కనుక దొరికితే వెళ్ళి అదొక థ్రెడ్ ఉంది, పెద్ద థ్రెడ్, చూసుకోండి. EB1A, EB2A అనే కేటగిరీస్ ఉన్నాయి కదా. EB1, EB2 కేటగిరీస్. మెయిన్ అవి ఏంటంటే యాక్చువల్గా ఎవరన్నా హైయెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ అంటే మన నోబెల్ ప్రైజ్ విన్నర్సో, లేకపోతే ఏమన్నా టాప్ కంటెంట్ రైటర్సో, లేకపోతే టాప్ ప్రొఫెసర్సో, అంటే హై లెవెల్ క్వాలిఫైడ్ పర్సన్లు. ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఏమన్నా మ్యాగజైన్కి రాసామనుకోండి, మ్యాగజైన్కో లేకపోతే రీసెర్చ్ పేపర్సో రాసినప్పుడు ఎక్కడన్నా ఏదన్నా మ్యాగజైన్స్లో మన ప్రింట్ అయ్యి మన పేరు కనుక అంటే ఈ పర్సన్ నిజంగా యుఎస్కి టాప్ పర్సన్, ఇలాంటి వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి అనేటువంటి కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటిది EB1A గ్రీన్ కార్డ్. సో రీసెంట్గా ఏం చేశారంటే యాక్చువల్గా EB1A ఫ్రాడ్ ఏంటి, దొంగ అవార్డ్స్ కొనుక్కొని మన గ్రీన్ కార్డ్ అప్లై చేశారు. అందులో చాలా మందికి గ్రీన్ కార్డ్ వచ్చింది. కొంతమందికి ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయంట. నిజంగా నువ్వు అసలు పబ్లికేషన్ చేసావా, అసలు నీకు కంటెంట్ రైటింగ్ వచ్చా లేదా, నువ్వు నిజంగా కంటెంట్ రైటర్వా కాదా అనే దాని మీద యుఎస్సిఐఎస్ వాళ్ళు అయితే సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఆ టాపిక్ గురించి నేను రెడ్డిట్లో చదివిన పోస్ట్లోంచి గ్యాదర్ చేసిన కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తాను. ఒకవేళ నా ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే బేసిక్గా EB1A ఫ్రాడ్ అనేది రీసెంట్గా వాళ్ళు అంటే యాక్చువల్గా ఒక 2-3 ఇయర్స్ నుంచి దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంట. అయితే ఏంటిది అంటే ఇప్పుడు అవార్డ్స్ ఇవ్వటానికి కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయట. ఆ ఏజెన్సీస్ సెటప్ చేసి వాళ్ళు ఏం చేస్తారంట అంటే EB1A గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవాలి అంటే మనం ఎంతో కొంత $15,000 నుంచి $40,000 వరకు అని ఉంది ఆ రెడిట్ పోస్ట్లో. అంటే అరౌండ్ ఒక $30,000, $40,000 మనకి కాదనుకొని కట్టేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మన పేరు మీద వాళ్ళే కంటెంట్ రాసి వాళ్ళే దాన్ని పబ్లిష్ చేసి ఆ పేపర్లు అవన్నీ పెట్టేసి ఆ ఏజెన్సీ వాళ్ళే మనకి గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారంట. సో ఇలాగ కొంతమందికి గ్రీన్ కార్డ్స్ ఆల్రెడీ వచ్చినాయి. ఈ విషయం ఎలా బయటపడ్డది అంటే యుఎస్సిఐఎస్ వాళ్ళు కొన్ని AI సాఫ్ట్వేర్స్ అంటే డిటెక్ట్ చేయడానికి, ఇలాంటి ఫ్రాడ్ డిటెక్ట్ చేయడం కోసం అంతా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చాలా అడ్వాన్స్డ్ అయిపోతుంది, వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ అయిపోతున్నారు. అలాగా కొంత AI సాఫ్ట్వేర్లు ఏవో వాళ్ళు పర్చేజ్ చేసుకొని వాటితోటి చెక్ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే అసలు ఈ అవార్డ్స్ ఎవరెవరికైతే వచ్చినాయో అవన్నీ ఫ్రాడ్ అవార్డ్స్, దొంగ అవార్డ్స్, ఇవి నిజమైన అవార్డ్స్ కాదు. అసలు వీళ్ళంతా ఎవరో నార్మల్, అందులో మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంట. యాక్చువల్గా ఇవి కూడా ఎలా బయటపడినాయి అంటే ఆల్రెడీ ఉన్న గ్రీన్ కార్డ్ ఇన్వోక్ చేశారని చెప్పేసి లెటర్స్ వస్తాయి కదా. మీరు ఆల్రెడీ మీ గ్రీన్ కార్డు ఫ్రాడ్ కేసు కింద మీరు అప్లై చేశారు కాబట్టి మీ గ్రీన్ కార్డు క్యాన్సిల్ చేస్తున్నాము, మీరు ఇమీడియట్గా యుఎస్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఒకళ్ళిద్దరికి లెటర్స్ వస్తే వాళ్ళది పట్టుకొని అటార్నీల దగ్గరికి వెళ్తే ఇది ఇలా బయటపడింది. దాని తర్వాత రెడ్డిట్లో ఒక పెద్ద పోస్ట్ వచ్చింది. దాంట్లో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే జెన్యున్గా మీరు EB1A ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఇలాంటి వాటి వల్ల ప్రాబ్లం అవుతుంది
కాబట్టి మీరు ఎవరన్నా ఫ్రాడలెంట్ స్కామ్స్టర్స్ ఉంటే కంప్లైంట్ చేయండి అనేది థ్రెడ్లో ఉందన్నమాట. అయితే బేసిక్గా ఏంటి అంటే అడ్డదారి తొక్కాలన్నా కూడా మరీ ఇంతకు దిగజారిపోయి డబ్బులు కట్టేసి దొడ్డిదారులు వెళ్ళి గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుని అని మనం వెళ్ళి అమెరికాని మోసం చేస్తున్నాము అనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు క్లియర్గా యూఎస్సిఎస్ వాళ్ళు అదే చెప్పారు. నేను కొంత దీని గురించి చదవడానికి ట్రై చేసి అక్కడిక్కడ ఒక 3-4 ఆర్టికల్స్ చదవడానికి ట్రై చేస్తే వాళ్ళు ఏంటంటే లిటరల్లీ మమ్మల్ని మోసం చేశారు అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. ఎందుకు అంటే సరే ఓకే అవార్డు తెచ్చుకున్నాము, ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక సినిమా అవార్డు ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంది అవార్డు ఉంది. నంది అవార్డు ఈ జడ్జి చేసేది ఎవరు? ఈ హీరోకి నంది అవార్డు ఇవ్వచ్చు అని జడ్జి చేయడానికి ఒక 10-15 మంది జడ్జిలు ఎవరో ఉంటారు కదా, దానికి సంబంధించిన వాళ్ళు. నన్ను తీసుకుపోయి కూర్చోబెట్టారు అనుకోండి, లేకపోతే ఎవరో ఒక సినిమా చూసేవాడు 100 రూపాయల టికెట్ కొనుక్కొని వచ్చి సినిమా చూసేవాడిని తీసుకుపోయి రారా నువ్వు నంది అవార్డు సెలెక్ట్ చేయని చెప్పి తీసుకుపోయి కూర్చోబెట్టారు అనుకోండి, వాడు ఏం జడ్జి చేస్తాడు? చేయలేడు కదా, వాడి సినిమా చూస్తాడు అంతే. కానీ వాడికి ఆ డెప్త్ నాలెడ్జ్ అనేది లేదు. ఎవరుంటారు అక్కడ నంది అవార్డు ఇచ్చే దగ్గర? ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్, ఎక్స్పీరియన్స్డ్ రైటర్స్, ఇలాంటి వాళ్ళంతా ఆల్రెడీ ఇంతకుముందు 3-4 అవార్డ్స్లో పనిచేసిన వాళ్ళు, లేకపోతే సెన్సార్ బోర్డులో పనిచేసిన వాళ్ళు, అంటే సినిమా అంటే ప్యాషన్ ఉండి ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్నటువంటి సీనియర్లు అంతా కలిసి వీళ్ళ పెర్ఫార్మెన్స్ బేస్డ్గా డిసైడ్ చేసి వీళ్ళకి అవార్డు ఇవ్వచ్చు, వీళ్ళకి అవార్డు ఇవ్వకూడదు అనేది డిసైడ్ చేస్తారు. అంటే అక్కడంతా బోర్డులో ఎవరు ఉంటారంటే హైలీ ఇంటలెక్చువల్స్ ఉంటారనమాట. సో దానివల్ల ఎవరు కరెక్ట్ ఎవరు కాదనేది డిసైడ్ చేసి అవార్డు ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ ఏజెన్సీలు ఏమైతే ఉన్నాయో వీళ్ళు ఫ్రాడ్ చేసి దొంగ రివార్డ్స్ అవార్డ్స్ ఇచ్చేటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో వాళ్ళ దాంట్లో జడ్జిలు కూడా ఇప్పుడు మనమైనా జడ్జి కావచ్చు అంట. ఒక $500 కడితే మనల్ని జడ్జి కింద పెట్టేస్తారంట. అలాగా జడ్జి కింద పెట్టేసేసి వీళ్ళ ద్వారా వాళ్ళే అవార్డ్స్ ఇప్పించేసి వాళ్ళే మ్యాగజైన్లలో ఏది మన ప్రింట్అవుట్ చేసేసి మన పబ్లికేషన్స్లో ప్రింట్అవుట్ చేసేసి రికగ్నైజ్డ్ పబ్లికేషన్స్లో ప్రింట్అవుట్ చేశారా, లేకపోతే ఎక్కడ కావాలంటే అక్కడ మనకు వాళ్ళే రాసిస్తారంట. ఒక 48 అవర్స్ ఎంతో టైం పడుతుందంట కంటెంట్ రాసి ఇవ్వడానికి. సో ఇప్పుడు మనం ఫోన్ చేసి అడిగామనుకోండి, నేను ఇలా గ్రీన్ కార్డ్ అప్లై చేద్దాం అనుకుంటున్నా, రూట్ ఏంటి అంటే, డోంట్ వర్రీ మేము ఒక కంటెంట్ తయారు చేసి మీకు ఇచ్చేస్తాము, మీరు వెళ్ళి మీరు పబ్లిష్ చేసుకోండి అంటారంట. ఎలా పబ్లిష్ చేసుకోవాలి రూట్ కూడా వాళ్ళే చెప్తారంట. సో పబ్లిష్ చేసిన తర్వాత దాన్ని పట్టుకునేసి ఉంటాయి కదా పెద్ద పెద్ద టాప్ యూనివర్సిటీస్లో మనం పబ్లికేషన్స్లో కొంతమంది రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేస్తూ ఉంటారు. అలాగనే ఇలాగా అంటే వీళ్ళంతా టాలెంటెడ్ పీపుల్, వీళ్ళని రికగ్నైజ్ చేసి మనం కంట్రీలో ఉంచుకుంటే మన కంట్రీకి యూజ్ అవుద్ది అని ఒక మంచి కాజ్ తోటి వాళ్ళు పెట్టారు. దీన్ని మనోళ్ళు ఏంటంటే దొడ్డిదారిలో పోయేసి డబ్బులు కట్టేసేసి ఏముందంటే గ్రీన్ కార్డు కోసం 20,000 30,000 కట్టమంటే ఇప్పుడు 10 ఏళ్ళ నుంచో ఇప్పుడు యాక్చువల్గా లైన్లో నిలబడి గ్రీన్ కార్డు తెచ్చుకోవాలంటే 100 ఏళ్ళు పడుతుంది. వీడు ఏముంది కష్టపడి 2 జాబులు 3 జాబులు వాళ్ళు చేసిన వాళ్ళు, బాడీ షాపులు పెట్టుకున్న వాళ్ళు, డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి $30,000-40,000 ఏముంది ఇట్లా పడేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు గ్రీన్ కార్డు క్యూ కోసం వెయిట్ చేసే పని లేకుండా ఇలాగా ఈ దొడ్డిదారులు వెళ్ళేసి వాళ్ళకి డబ్బులు కట్టేసి ఆ పబ్లికేషన్లో మన వాళ్ళకి సంబంధించిన కంటెంట్ ఏది ఉంటో అది పెట్టేసేసి ప్రింట్అవుట్ వచ్చిన తర్వాత తీసుకుపోయి గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్నారు. గ్రీన్ కార్డులు వచ్చినాయి. కొంతమంది గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకుని వెయిటింగ్లో ఉన్నారు. ఇది ఎందుకు ఈ దారి ఎత్తుక్కుంటారు చాలామంది అంటే ఇది ఫాస్ట్ ట్రాక్ అనమాట. అసలు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ దీనికి వెయిటింగ్ కూడా లేదు. జస్ట్ ఈ పేరు మీద అప్లై చేస్తే టక్కన గ్రీన్ కార్డ్ వచ్చేది. ప్రజెంట్ ఏంటంటే ఒక 1 year 2 year 3 year వెయిటింగ్. ఎందుకంటే నార్మల్గా ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ అప్లై చేసేవాడికి తర్వాత ఈ రూట్లో అప్లై చేసేవాడికి చాలా తేడా ఉంటుంది. ఈ రూట్లో ఎంతమంది ఉంటారు మ్యాక్సిమం ఇప్పుడు ఒక్క యూనివర్సిటీ తీసుకుంటే హైలీ ఇంటలెక్చువల్ ప్రొఫెసర్స్ ఇట్లాంటి వాళ్ళు, నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇంకా మీకు మీ కంట్రీలో మీకు టాప్ రికగ్నైజ్డ్ ప్రైజ్ వచ్చిందని ఇది బయట నుంచి అప్లై చేయొచ్చు, యూఎస్ నుంచి అప్లై చేయొచ్చు, ఎక్కడి నుంచి అప్లై చేయొచ్చు కదా. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి అప్లికేషన్ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి మన వాళ్ళు ఈ దారిని ఎత్తుక్కున్నారు అనమాట. ఒక 30,000 త్యాగం చేసేస్తే ఏముంది, పోయేదేముంది, గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది కదా. సో ఇది జరిగింది, ఫ్రాడ్ అనేది జరిగిందని వాళ్ళకి అర్థమైపోయింది. సో వాళ్ళు ప్రెజెంట్ చేసేది ఏంటి అంటే యాక్చువల్గా ఈ రూట్లో దొంగ దారిలో దొడ్డిదారిలో ఎవరెవరైతే దొంగ అవార్డ్స్ రివార్డ్స్ పెట్టుకుని వీసా అప్లై గ్రీన్ కార్డ్ అప్లై చేసి ఆ గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ గ్రీన్ కార్డ్స్ రివోక్ చేస్తున్నారు. అంటే ఇంకా వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ క్యాన్సిల్ చేసేసి
ఇమ్మీడియట్గా యుఎస్ నుంచి వెళ్ళిపోమని చెప్పేసి లెటర్లు పంపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు లాయర్ల దగ్గర అటార్నీల దగ్గర లైన్లు కట్టారు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఆల్రెడీ గ్రీన్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళవి క్యాన్సిల్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం గ్రీన్ కార్డ్ అప్లికేషన్ పెండింగ్ ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు ఆబ్వియస్లీ ప్రూవ్ చేయమంటారు కదా, ప్రూవ్ చేయమంటారు. వీళ్ళు ప్రూవ్ చేయలేకపోతే ఉంటుంది ఇక వాళ్ళకి సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ బార్ చేస్తారు, ఇంకెప్పుడు అమెరికాకు రాకుండా చేస్తారు. సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే నువ్వు అవార్డు తెచ్చుకున్నావు, రివార్డు తెచ్చుకున్నావు, డబ్బులు ఇచ్చుకొని తెచ్చుకున్నావు, ఎట్లా తెచ్చుకున్నావో గవర్నమెంట్కి సంబంధం లేదు కదా, దే డోంట్ కేర్ కదా, వాళ్ళకి సంబంధించింది కాదు. ఇక్కడ ఎక్కడ ఫ్రాడ్ అయింది అనేది వాళ్ళు ఏంటంటే యూ చీటెడ్ ది యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్. మెయిన్ వాళ్ళకి వచ్చిన ఎవరైనా సరే, ఇప్పుడు మన ఇండియాకి ఎవరన్నా వచ్చి ఇండియన్ గవర్నమెంట్ని మోసం చేస్తే వాళ్ళు ఊరుకుంటారండి ఇండియన్ గవర్నమెంట్. సో అలాగా ఇప్పుడు ఎవరైనా సరే ఇలాంటి ఫ్రాడలెంట్ ట్రాన్సాక్షన్స్ చేసి, అంటే మీరు దొంగ రివార్డులు కొనుక్కొని ఏజెన్సీల ద్వారా డబ్బులు ఇచ్చి కనుక గ్రీన్ కార్డులు మీరు I-140 అప్రూవల్స్ తెచ్చుకోనో, లేకపోతే I-140 అప్లై చేసిన వాళ్ళు, లేకపోతే ఇంటర్వ్యూలు ఉన్నోళ్ళు, లేకపోతే ఇది ఆల్రెడీ గ్రీన్ కార్డ్ ఇలాంటివి ఉన్నోళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం జాగ్రత్త పడటం బెటరు. మీ అంతటా మీరు రివోక్ చేసుకొని ప్రశాంతంగా క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోవడం, వేరే ఏదైనా ఆల్టర్నేట్ దారి ఎత్తుకోవటం బెటరు. సో ప్రతి ఫ్రాడలెంట్ ఎవరెవరైతే గ్రీన్ కార్డ్ ఇలాగ తెచ్చుకున్నారో వాళ్ళందరి వెనకాలైతే పడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎవడన్నా ఒక్కడు దొరికాను అనుకోండి, ఆబ్వియస్గా వాటి ద్వారా ఒక ఏజెన్సీ దొరుకుతుంది. ఆ ఏజెన్సీ ద్వారా ఎవరెవరు అప్లై చేసుకున్నారో వాళ్ళ లిస్ట్ కూడా దొరుకుతుంది కదా. కాబట్టి ఏంటంటే ఈజీగా దొరికిపోతారు, ఫ్రాడ్స్టర్స్ ఈజీగా దొరికిపోతారు. ఎప్పుడైనా కానీ షార్ట్ కట్ అనేది షార్ట్గా కట్ అయిపోతుంది, దాన్నే షార్ట్ కట్ అంటారు. మనం ఏంటంటే షార్ట్ కట్లో ఎక్కడికో వెళ్ళిపోయా మనం ఊహించుకుంటాం, కానీ షార్ట్లో మనం కూడా కట్ అయిపోతాం. అది చాలా మందికి అర్థం కావట్లేదు. సో దీంట్లో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. బట్ ఏంటంటే అమెరికా డ్రీమ్ తోటి చివరికి పరిస్థితి ఇలా వస్తుందన్నమాట. ఎన్ని రకాల ఫ్రాడ్స్ చేయొచ్చో అన్ని రకాల ఫ్రాడ్స్ చేస్తున్నారు నిజంగా అమెరికాలో సెటిల్ కావటం కోసం. బట్ అమెరికన్ డ్రీమ్ అంటే అమెరికన్ డ్రీమ్ అనమాట. ఇండియాలో ఉండి చూసుకునే వాళ్ళకి మాత్రం ఏమనిపిస్తుంది అంటే, అరే వీళ్ళు వెళ్ళారు, మంచి జాబ్ చేస్తున్నారు, పర్ఫెక్ట్ సెటిల్ అయిపోయారు, బెంచ్ కారు కొనుక్కున్నాడు, 2 ఇళ్ళు కొనుక్కున్నాడు, మనకి ఇక్కడికి వచ్చి చేసేదాన్ని యాదవ పనులు అవి వాళ్ళకి ఏం తెలుసు ఇండియాలో. ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చిన తర్వాత నిజంగా ఈ స్కాములు డ్యాములు అన్నీ బయటపడుతున్నాయి. ఓకే, స్కీమ్ అనుకుంటున్నాం కానీ స్కామ్. ఓకే, మొన్న ఫెనీమే స్కీమ్ వచ్చింది కదా, ఫెనీమే స్కామ్ అయిపోయింది కదా. అలాగా ఎక్కడ చూసినా మనోళ్ళు దొడ్డిదారులు దొంగదారులు అమెరికాలో సెటిల్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఫ్రాడ్ స్కామ్ ద్వారా ఎంతమంది గ్రీన్ కార్డులు పోతాయో తెలీదు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి మాత్రం డెఫినెట్గా పోతాయి. మీరు గనక ఈ ఫ్రాడ్స్ ద్వారా గనక గ్రీన్ కార్డులు వచ్చి ఉంటే ఆలోచించుకోవటం బెటరు. ఎవరో వచ్చి మీ ఇంటి డోర్ కొట్టి అన్న నడు పద పోదాం పద అనే పరిస్థితి వస్తే మాత్రం తర్వాత ఘోరంగా ఉంటుంది. అయితే ఎవరైనా సీరియస్గా తీసుకుంటారండి. వాళ్ళ కంట్రీని చీట్ చేస్తే వాళ్ళకు వచ్చిన కోపం ఏంటి అంటే, మీరు రివార్డ్స్ అవార్డ్స్ తెచ్చుకున్నారు బాగానే ఉంది, మీ ఇంట్లో వాళ్ళకి చూపించుకోవడానికి ఫైన్ బాగానే ఉంటుంది, కానీ ఇండియాలో చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ అది పెట్టి మమ్మల్ని మా గవర్నమెంట్ని మీరు మోసం చేశారు అంటే ఇట్ ఈస్ చీటింగ్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ అనమాట. సో ఇట్ ఈస్ చీటింగ్, యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ని మనం చీట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇది వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని ఇంకా డీటెయిల్డ్గా స్క్రూటినీ చేస్తున్నారు. దీనివల్ల ప్రాబ్లం ఎవరికి అంటే, నిజంగా జెన్యున్గా బోల్డ్ అంతమంది ప్రొఫెసర్స్, రీసెర్చర్స్, అవార్డు విన్నర్స్ వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు జెన్యున్గా ఇన్ని సంవత్సరాలు కష్టపడి, ఇప్పుడు ఒక ప్రొఫెసర్ ఉన్నాడండి ఫర్ ఎగ్జాంపుల్, వాడు ఎప్పటి నుంచో కష్టపడి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక మంచి రీసెర్చ్ పేపర్ రాసి ఒక టాప్ యూనివర్సిటీ మ్యాగజైన్స్లో పబ్లిష్ చేసుకున్న తర్వాత వాడు వెల్ రికగ్నైజ్డ్ అయితే వాళ్ళు మళ్ళీ రీసెర్చ్కి వెళ్తారు, సైంటిస్టులు అవుతారు. ఇలాంటి వాళ్ళు దేశానికి ఉపయోగపడతారు. అట్లాంటి వాడు కూడా ఇప్పుడు గ్రీన్ కార్డు ఆ రూట్లో EB-1A రూట్లో అప్లై చేస్తే వాడి మీద కూడా అనుమానం వస్తుంది కదా. ఇప్పుడు బేసిక్గా ఒక 10 మంది దొంగల మధ్యలో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ డ్రెస్ వేసుకోకుండా నిలబడ్డాడు అనుకోండి, వాడిని కూడా దొంగే అనుకుంటారు. పోలీస్ అని ఎందుకు అనుకుంటారు? వాడు పోలీస్ డ్రెస్లో నిలబడితే కానీ తెలియదు వాడు పోలీస్ అని. అంటే వాడు మంచోడైనా కానీ ఈ గ్యాంగులతో పాటు నిలబడితే వాడు చెడ్డోడైపోయాడు. సో అది పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంది. మీకు ఆ లింకు కింద నేను ఎందుకు చెప్పడం వేస్ట్ కదా. ఒకేలా ఎవరైనా దీని గురించి తెలుసుకోవాలంటే మీరు వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ రెడిట్ పోస్ట్లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.